వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. నేను రాసిన కొత్త పుస్తకం 297 ఫ్రేజల్ వర్బ్స్. ఇవి 2 పార్ట్స్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ పార్ట్. ఇందులో 150 ఫ్రేజల్ వర్బ్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో, అదేవిధంగా నేటివ్ స్పీకర్స్ లాగా మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం తరచుగా చూస్తూ ఉంటాం, మూవీస్లో కానివ్వండి, అదేవిధంగా న్యూస్ పేపర్స్లో, స్టోరీస్లో మనం చూసినట్లయితే ఈ ఫ్రేజల్స్ అనేవి మనకెక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనం కూడా వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళలాగా యూస్ చేయాలి అనుకున్నట్లయితే ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. ఈ పుస్తకానికి సంబంధించిన ఒక 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇంకో విషయం అండి, మనకి ఇంగ్లీష్లో థౌజండ్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ కనబడతాయండి. అయితే 297 ఎందుకు తీసుకున్నాం? ఈ థౌజండ్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మనం డైలీ లైఫ్లో ఉపయోగించాము, అవన్నీ గుర్తుపెట్టుకోలేము. కాబట్టి ముఖ్యమైన ఒక 297 ఫ్రేజల్ వర్బ్స్ను ఇందులో చాలా క్లియర్గా ఇన్ గ్రేట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఇందులో ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా తెలుగులో ఉంటుంది. ఈ ఫ్రేజల్ వర్బ్స్కి ఒకటికి మించి అర్థాలు ఉంటాయి కాబట్టి వీటిని కేవలం జస్ట్ ఒక అర్థం చూసి మనం వర్బ్స్ లాగా వీటిని అర్థం చేసుకోలేము. వీటిని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మాత్రమే వీటిని అర్థం చేసుకోగలము. మనం ఉదాహరణకు మనం వర్బ్స్ చూసినట్లయితే, ఏదైనా సింగిల్ వర్బ్ చూసినట్లయితే వాటిని అర్థాన్ని చూసి మనం వాటిని అర్థం చేసుకోగలము, ఉపయోగించగలము. కానీ ఫ్రేజల్ వర్బ్స్ అలా కాదండి. వీటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, వీటికి లిటరల్ మీనింగ్ ఉండదు. కాబట్టి వీటిని బాగా ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడే మనకి బాగా అర్థమవుతాయి. కాబట్టి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది. ప్రతి ఫ్రేజల్ వర్బ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా తెలుగులో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా బోత్ లాంగ్వేజ్లో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. థర్డ్ పాయింట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ద్వారా, ఈ ప్రాక్టీస్ ద్వారా మనకి ఎంతవరకు అర్థమైందో అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫోర్త్ పాయింట్, అక్కడక్కడ కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది మీకు బాగా అర్థం అవ్వాలని. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ 150 ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా ఆ ఇండెక్స్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు చూడవచ్చు. అదేవిధంగా ప్రైస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అదేవిధంగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు పక్కన నా నంబర్ కనబడుతూ ఉంటుంది, ఆ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, అదే కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇప్పటివరకు నేను రాసిన 4 పుస్తకాలు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్ 0 to Hero Spoken English, Advanced Phrases, Unlock Clauses. Last one 297 Phrasal Verbs. Thank you. Thanks for watching.